అత్తమ్మ టీవీలో ఈరోజు పాల అరిసెలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరంగా ఉండే అరిసెలు తయారు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అది అందరికీ రాకపోవచ్చు, కానీ పాల అరిసెలు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం 1/2 కేజీ తీసుకొని నానబెట్టుకోండి. ఇవి రాత్రంతా నానాలి. బాగా నానేంత వరకు నానబెట్టుకొని తెల్లారిన తర్వాత వాటిని వడపోసుకోండి. ఈ విధంగా వడపోసి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఇవి ఇంకా తడిగా ఉంటాయి. బాగా ఆరాలంటే ఒక ప్లేట్లో ఒక కాటన్ క్లాత్ పరిచి దాని మీద వేసుకోండి. తర్వాత వాటిని ఈ విధంగా స్ప్రెడ్ చేసి మరో 5-6 నిమిషాలు లేదా 10-15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత దీన్ని చిన్న మిక్సీ జార్లోకి తీసుకోండి. చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చిన్న మిక్సీ జార్ అయితే పిండి బాగా నలుగుతుంది. ఈ విధంగా తీసుకొని మెత్తని పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దాంట్లోకి గ్రైండ్ చేసుకున్న పిండి వేయండి. తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఎందుకంటే అరిసెలకి చాలా మెత్తటి పిండి కావాలి. దానికోసం మనం పిండి జల్లెడ పెట్టుకొని బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లిస్తే పైన మిగిలింది బియ్యం రవ్వగా తయారవుతుంది. దాంతో మనం వేరే ఏమైనా చేసుకోవచ్చు. మెత్తని పిండి కోసం మనం జల్లిస్తున్నాం. అలాగే రవ్వని సపరేట్గా వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. తర్వాత మరి కాస్త పిండి వేసుకొని ఈ విధంగా పిండి మొత్తం జల్లించుకోండి. జల్లించి రవ్వని పిండిని సపరేట్గా పెట్టుకోండి. అలాగే బెల్లాన్ని తరిగి పెట్టుకోండి. 1/2 కేజీ. కాచి చల్లార్చిన పాలు 1/2 లీటర్. ఒక బౌల్ తీసుకుని దాంట్లో కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. 1/2 లీటర్ అయితే సరిపోతాయి. దాంట్లో తరిగి పెట్టుకున్న బెల్లం వేయండి. బెల్లం వేసి బాగా కలపాలి. అంటే పాలల్లో ఈ బెల్లం కరగాలి. దానికోసం మనం బాగా నలుపుతూ కలపాలన్నమాట. బెల్లం అంతా పాలల్లో కరిగిపోవాలి. గడ్డలేమి లేకుండా ఒక స్పూన్తోనైనా నలకొట్టి ఈ విధంగా మొత్తం కలపాలి. ఇలా తయారైన బెల్లం పాలలో బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మెత్తని బియ్యం పిండిని వేయండి. బియ్యం పిండి వేసి ఈ విధంగా కలుపుకోవాలి. అంటే ఈ విధంగా రావాలి. దోశ పిండిలాగా జారుగా రావాలి. కొంచెం థిక్గానే రావాలి. ఈ విధంగా వచ్చేంత వరకు పిండి వేసుకొని కలుపుకోండి. పిండి ఈ విధంగా జారుగా తయారయ్యేంత వరకు కలపాలన్నమాట. అవసరం అనుకుంటే మరి కాస్త పిండి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటలు అయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది పిండి. అంటే కాస్త పొంగి చక్కని కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలి. గుంట గరిటెతో కొద్దిగా పిండి తీసుకొని దాన్ని ఒక అరిసెలాగా ఇలా వేసుకోవాలి. మూవీ క్లిప్లో చూపించినట్లుగా వేయాలి. ఒకసారి ఒక అరిసె మాత్రమే వేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అది దానంతట అదే పైకి వస్తుంది. చూసారు కదా, మూవీ క్లిప్లో చూపించినట్లు దానంతట అదే పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని బాగా వేయించుకోవాలి.
ఇది కలర్ మారేంత వరకు, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అలా రెండు వైపులు తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది. అదేవిధంగా మరొక అరిసె కూడా వేసుకుందాం. మీకు కావాల్సిన సైజులో వేసుకోండి. ఈ విధంగా వేసుకుని హై ఫ్లేమ్లోనే వేయించుకుంటే దానంతట అదే అరిసె పైకి లేస్తుంది. చూసారు కదా, పైకి లేచింది. ఈ విధంగా పైకి లేచి తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పాల అరిసెలు రెడీ అయినాయి. ఇవి తయారు చేసుకోవడం కూడా ఎంతో సులభం. ఈసారి పండగలకి మీరు కూడా అరిసెలు తయారు చేసుకోవచ్చు. ఈ అరిసెలు నేతిలో వేయించుకుంటే ఇంకా బాగుంటాయి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.